హాయ్ ఫ్రెండ్స్, నేను 7 వారాల పూజ అని చెప్పి వెంకటేశ్వర స్వామికి చేసుకుంటున్నాను. 7 వారాల పూజ అని చెప్పి మొదటి వారం ఇది. ఇంట్లో మొత్తం శుభ్రం చేసుకుని కడపకు పసుపు రుద్దుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. తర్వాత బియ్యం ఏమిటికంటే దీపాలకి ఇవి బియ్యం నానబెట్టి ఎండబెట్టుకోవాలి. ఎండకు కాదు, ఆరబెట్టుకోవాలి. ఇంట్లోనే ఆరబెట్టుకున్న తర్వాత ఇంట్లోనే మిక్సీకి వేసుకోవాలి. పిండి దీపాలకు వేసుకొని ఫస్ట్ స్వామివారికి ఆవు పాలతో ఇంత బెల్లం కూడా వేసి, బెల్లం పొడి వేసి ఆవు పాలతో చలివిడి నైవేద్యం చేసుకుంటున్నాను స్వామికి. చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అదే పిండి మొత్తం వేసుకొని ఆవు పాలు, బెల్లం కలిపి, అట్టిపండు ఇవి 3 కలిపి దీపాలు రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేతితో ఒత్తుకుంటే సరిగ్గా రాదని చెప్పేసి వాటర్ బాటిల్ కానీ, స్ప్రైట్ బాటిల్స్ కానీ మూతలు ఉంటాయి కదా, వాటితోటి స్ట్రేట్గా ఇలా ఒత్తుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. పీట పెట్టుకోవడానికి పసుపు రుద్దుకొని గుడి లోపల ముగ్గు వేసుకున్నాను. పీట పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పీటకు కూడా పసుపు రుద్దుకొని ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకున్న తర్వాత పచ్చది జాకెట్ బట్ట కూడా ఉంటే వేసుకోవాలి. వేసుకొని దీపాలు చేసి పెట్టినాం కదా స్వామివారికి, ఆ దీపాలకు స్వామివారి నామాలు పెట్టుకుంటున్నాను. స్వామివారి దీపాలకు నామాలు పెట్టుకున్నాను. రెడీ అయిపోయినాయి. స్వామివారిని ఇప్పుడు అలంకరించుకుంటున్నాము. అలంకరించుకున్న తర్వాత బట్టపైన ముగ్గు వేసి, బియ్యం పిండితో ముగ్గు వేసి, బియ్యం వేసుకొని దానిపైన స్వామివారిని కూర్చోబెట్టుకొని తమలపాకులు వేసుకుంటున్నాను దీపాలు పెట్టుకోవడానికి. అంటే నేను ఫస్ట్ కదా ఇప్పుడు స్వామివారి పూజ చేసుకోవడము, నాకు తోచినంతలా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదైనా మీకు ఇలా చేసుకోవద్దు అలా అని ఏదైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకు తోచిన దాంట్లో ఇలా చేసుకుంటున్నాను. తమలపాకులలో పసుపు కుంకుమ వేసుకుంటున్నాను దీపాంతలు పెట్టుకోవడానికి. అయితే హడావుడిలో నేను నూనె వేసుకున్న తర్వాత ఒత్తులు వేసుకోవాలి. హడావుడిలో మర్చిపోయి ఒత్తులు వేసుకున్న తర్వాతనే ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. ఆవు నెయ్యితో దీపాలు పెట్టాలి స్వామివారికి అని చెప్పేసి 7 దీపాలు ఫ్రెండ్స్. 7 దీపాలతో చేస్తున్నాను నేను ఫస్ట్ వారము. తర్వాత వినాయకునికి పూజ చేసుకుంటున్నాను. వినాయకుని అలంకరించుకొని పసుపుతో చేసుకుంటారు కదా, నాకు విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి నేను విగ్రహాలకే పూజ చేసుకుంటున్నాను. ఫస్ట్ గణేషునికి చేసుకున్నాను అలంకరణ, అక్కడ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత అమ్మవారికి కూడా అలంకరించుకున్నాను ఫ్రెండ్స్. లక్ష్మీదేవతకి అలంకరించుకొని ఇప్పుడు స్వామివారికి పూలమాల వేసుకుంటున్నాను. పూలమాల వేసుకుని స్వామివారికి తులసి దళాలంటే ఇష్టము అని చెప్పేసి తులసి దళాలు పెడుతున్నాను. తులసి దళం మాలనే వేయాలి, కాకపోతే నాకు అందుబాటులో లేదు కాబట్టి మన ఇంట్లో ఉన్న తులసి అమ్మకే తీసుకున్నాను. తులసి దళాలు తీసుకొని పెట్టేసుకున్నాను స్వామివారికి. తర్వాత స్వామివారికి కావాల్సిన నైవేద్యాలు నువ్వులు బెల్లం కలిపి నువ్వుల లడ్లు చేసుకున్నాను. తర్వాత వడపప్పు నైవేద్యం చేసుకున్నాను. తర్వాత బెల్లం పాకం చేసుకున్నాను. స్వామివారికి పాకం అంటే చాలా ఇష్టమంట, అందుకని పాకం చేసి పెట్టుకున్నాను. వడపప్పుది కూడా పెట్టుకున్నాను. స్వామివారికి ఇష్టమని అరటిపండ్లు, ద్రాక్ష పండ్లు అన్నీ పెట్టేసుకున్నాను. స్వామివారికి దీపాలు ముట్టిస్తున్నాం ఫ్రెండ్స్, నేను మా ఆయన. మా ఆయన్నే చేసుకుంటాడు ఎప్పుడు ఇంట్లో పూజ.
ఇప్పుడు శనివారాలు ఒక పొద్దులు కూడా మా ఆయన్నే ఉంటాడు. కాకపోతే నేను స్వామివారికి మొక్కుకొని చేసుకుంటున్నాను కాబట్టి నేను కూడా ఉంటున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడూ ఉండలే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఇప్పుడే స్వామివారికి మొక్కుకొని ఉంటున్నాను. ఎలా జరుగుతుందో ఎలా ఉంటుందో కానీ ఈరోజు ఫస్ట్ టైం నేను ఉండడము. తర్వాత స్వామికి గణేశునికి కుంకుమార్చన చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటూ స్వామివారికి కుంకుమార్చన చేసుకుంటున్నాను. ఏదో నాకు తోచిన దాంట్లో నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు అనుకూలంగా ఉన్న వాటితోటే చేసుకుంటున్నాను. తర్వాత స్వామి లక్ష్మీదేవతకి చేసుకుంటున్నాను అష్టోత్తరం. అమ్మవారికి అయిన తర్వాత స్వామివారికి కూడా చేసుకుంటున్నాను. స్వామివారి అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటూ స్వామివారికి కుంకుమార్చన చేసుకుంటున్నాను. కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టెంకాయ కొట్టుకొని నైవేద్యాలు అన్నీ దగ్గరలోనే పెట్టుకొని స్వామివారికి దీపం చూపిస్తున్నాము, హారతి ఇస్తున్నాము ఫ్రెండ్స్. హారతి ఇచ్చిన తర్వాత మనం పెట్టిన ప్రసాదాలన్నిటికీ కూడాను నీళ్ళు తిప్పుకోవాలి. తర్వాత హారతికి కూడా ఇట్లా తిప్పుకొని స్వామివారికి దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పయామి అని చెప్పేసి మొక్కుకోవాలి. దేవుడా, నేను చేసిన పూజ విధానంలో ఏమైనా తప్పొప్పులు ఉంటే అవన్నీ సరిదిద్దుకునేటట్టు చూడు స్వామి నెక్స్ట్ వీక్ అని చెప్పి మొక్కుకుంటున్నాను. స్వామి, ఏమైనా తప్పొప్పులు ఉంటే ఆ తప్పులన్నీ సర్దుకునేటట్టు చూడు తండ్రి, మేము అనుకున్నట్టు అన్నీ నెరవేరేటట్టు చూడు స్వామి అని చెప్పేసి మొక్కుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ 7 వారాల పూజ. 7 పిండొత్తులతో చేసుకోవాలి. అంటే వారం 7 పిండొత్తులతో చేసుకోవాలని ఏం లేదు, ఇంకా మన ఇష్టం ఫ్రెండ్స్. ఈరోజు